హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 11th, 12th అండ్ 13th సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఎగ్జామ్ దృష్ట్యా 11th, 12th, 13th సెప్టెంబర్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు. సో నెక్స్ట్ వస్తుంది పాలిటీ ఆర్టికల్ కాఫ్ పంచాయతీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ హర్యానా రాష్ట్రం ఉంది కదా, ఈ రాష్ట్రం లోపల మొత్తం మీద 23 కాఫ్ పంచాయతీలు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఏం తీర్మానం అంటే సేమ్ విలేజ్లో మ్యారేజ్ వద్దు అని చెప్పేసి, సేమ్ గోత్ర విషయంలో మ్యారేజ్ వద్దు అని చెప్పేసి, లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాన్ చేయాలని చెప్పేసి, రైట్ టు లవ్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రం లోపల 23 కాఫ్ పంచాయతీలు తీర్మానం చేసినాయి కాబట్టి మనకి వార్తల్లో ఉంది. రైట్, ఇది ఎగ్జామ్ దృష్ట్యా అంతగానం అవసరం లేని అంశం. కానీ సో కాఫ్ పంచాయతీ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి ఏంటని చెప్పేసి మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 2018 వెరీ ఫేమస్ కేసు శక్తివాహిని. సో శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు కాఫ్ పంచాయతీలను రద్దు చేస్తూ ఈ కేసులో తీర్పు చెప్పింది. ఇంకేముంటాయి ఇందులో? సో ఇన్ఫ్యాక్ట్ ఈ నార్త్ ఇండియా ముఖ్యంగా యూపీ కానీ ఈ హర్యానా రాష్ట్రం లోపల కాఫ్ పంచాయతీలు ఈ కుల పెద్దలు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఈ ప్రేమకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారు. అవి చెల్లవు అని చెప్పేసి రైట్ టు లవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. సో రైట్ టు లవ్ అనేది ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది అండర్ ఆర్టికల్ 21 అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ కాఫ్ పంచాయతీలు కంగారు కోర్టుల వలె వ్యవహారం చేస్తున్నాయి, లేని న్యాయ అధికారాలు సంక్రమణ చేసుకుంటున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాఫ్ పంచాయతీల యొక్క తీర్మానం ఏది కూడా రద్దు అని చెప్పేసి శక్తివాహిని కేసులో సుప్రీంకోర్టు అనేది తీర్పు చెప్పడం జరిగింది. అందుకు మనకి కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, రైట్ టు లవ్ అని చెప్పేసి ప్లస్ కాఫ్ పంచాయతీ రద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో రద్దు చేసినప్పటికి కూడా ఇంకా ఇవి లేని అధికారాలు వంట పట్టించుకొని ఇటువంటి తీర్మానం చేస్తున్నాయని చెప్పేసి ఇది వార్తల్లో ఉన్నది. సో ఏంటి వార్తల్లో ఉంది అంటే కాఫ్ పంచాయతీ వార్తల్లో ఉన్నది. మనం జిఎస్ పాయింట్ ఆఫ్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే శక్తివాహిని కేసు గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు లవ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది అండర్ ఆర్టికల్ 21. తర్వాత ఇంకోటి కాఫ్ పంచాయతీలు రద్దు అని చెప్పేసి కంగారు కోర్టుల వలె వ్యవహారం చేస్తున్నాయి అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది శక్తివాహిని కేసులో. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు అది. నెక్స్ట్ రెండవ అంశము వీవీప్యాట్ మనకి వార్తల్లో వచ్చింది. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఏడిఆర్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏమని అంటే ఈ వీవీప్యాట్ని ఎన్నికల సంఘము మొత్తం లెక్కిస్తలేదు కాబట్టి 100% వీవీప్యాట్ని లెక్కించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం యొక్క రెస్పాన్స్ కోరింది. సో ఎన్నికల సంఘం ఏమని చెప్పింది అంటే మేము వీవీప్యాట్ యొక్క పేపర్ స్లిప్లు అన్నీ లెక్కిస్తే 100% లెక్కిస్తే మనం మరొకసారి ఈ పేపర్ బ్యాలెట్ యొక్క కాలానికి వెళ్ళినట్టే, ఏం ఫాయిదా అని చెప్పేసి ఎన్నికల సంఘం స్పందించి ప్రజెంట్ మనము ఒక నియోజకవర్గంలో ర్యాండమ్గా ఒక 5 వీవీప్యాట్లు మనం లెక్కిస్తున్నాం కదా, అది కొనసాగిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం స్పందించింది. కాబట్టి మనకు కొన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి. ఏమొస్తాయి అంటే సో వీవీప్యాట్ కేసు ఏంటి, వెరీ ఫస్ట్ టైం ఏ నియోజకవర్గంలో ఉపయోగించినాము, జనరల్ ఎలక్షన్స్లో వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు అని చెప్పేసి ఇవన్నీ మనం ఫ్యాక్ట్ బిట్స్ అయితే డిస్కస్ చేయాలి. సో మనకి 2013 లోపల వెరీ ఫేమస్ కేసు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి ఉంటుంది. సో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎన్నికల సంఘము. ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది వీవీప్యాట్ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పింది. ఎందుకోసం చెప్పింది అంటే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఏమని చెప్పిండు అంటే ఈ ఈవీఎం ఏదైతే ఉందో మనం ఆల్రెడీ క్లాస్ చేసినాం, ఈవీఎం ఎలా పనిచేస్తుంది, ఈవీఎం యొక్క పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్పేసి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. గ్రూప్ 1 మెయిన్స్ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఇదొక బిట్టు, ఇదొక ఎస్ఏ క్వశ్చన్ ఇది. సో గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే మనకి ఈవీఎం అవసరం ఉంటుంది. మామూలుగా వీవీప్యాట్ అనేది గ్రూప్ 1 మెయిన్స్ పర్పస్లో రాదు. సో మన సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు ఈ ఈవీఎం విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు ట్రాన్స్పరెన్సీ కోసము ఓటర్కి నచ్చిన వ్యక్తికే ఓటు వేసినట్టుగా ధృవీకరణ కోసం అని చెప్పేసి వీవీప్యాట్ ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు చెప్తే ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. సో మనకి వాట్ ఈస్ ద వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని చెప్పేసి పిలుస్తాం. మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు,
సో ఆ ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో అది 7 సెకండ్ల పాటు మనకు కనిపించి బాక్సులో పడిపోతుంది. అదే మనకి వివిప్యాట్. ఎందుకోసం వచ్చింది ఇది? మనం ఎవరికైతే ఓటు వేస్తున్నామో వాళ్ళకే పోలైందా లేదా అని చెప్పేసి మనకు ధృవీకరణ అందిస్తుంది వివిప్యాట్. ఎన్నికల విషయంలో ట్రాన్స్పరెన్సీ కోసము ఇది బాగా పనికి వస్తుంది. సో 7 సెకండ్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 7 సెకండ్స్ పాటు మనకు కనిపిస్తుంది, అదే బాక్స్లో మళ్ళీ వెళ్ళి పడిపోతుంది. ఈ వివిప్యాట్ని ఓటర్ ఆపరేట్ చేయడు, పోలింగ్ ఆఫీసర్ మాత్రమే ఆపరేట్ చేస్తాడు. ఇక్కడ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ మనని ట్రాప్ చేస్తుంది. ఎవరికి కనిపిస్తుంది అంటే ఓటర్కి కనిపిస్తుంది. ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే దీన్ని ఈ పోలింగ్ ఆఫీసర్ ఆపరేట్ చేస్తాడు. రైట్. కేసు పేరేంటి? సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎన్నికల సంఘము అనేది ఆ కేసు సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం చెప్పింది వివిప్యాట్ ఉపయోగించమని చెప్పేసి. సో వెరీ ఫస్ట్ టైం మనకి 2013 ప్రాంతంలో నోక్సెన్, ఈ గుర్తుపెట్టుకో క్వశ్చన్ ఇంత వచ్చింది ఏదో ఎగ్జామ్ మొత్తం మీద, నాగాలాండ్ లోపల ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం మనకి నోక్సన్ నియోజకవర్గంలో వివిప్యాట్ను ఉపయోగించినది ఎన్నికల సంఘము. తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో ఉపయోగించుళ్ళు, కానీ కేవలము 8 నగరాల్లో మాత్రమే ఉపయోగించుళ్ళు, కాబట్టి ఇది లెక్కలకు రాదు. దేశం మొత్తము 2019 లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఈ వివిప్యాట్ని ఎన్నికల సంఘం ఉపయోగించింది. సో మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇన్ఫ్యాక్ట్ మనకి ఈసీఐఎల్ కంపెనీ, సో ఈసీఐఎల్ కంపెనీ అండ్ బిహెచ్ఈఎల్ కంపెనీ తయారు చేస్తుంది వివిప్యాట్ని. సో ఆ సంస్థల పేర్లు మనమైతే గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇదంతా ఇది మనకి ఎంత ఫ్యాక్ట్ క్వశ్చన్. బట్ ఈవీఎం గురించి చెప్పాలి అంటే ఈవీఎం యొక్క పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని చెప్పేసి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ అని చెప్పేసి మనం అది ఇంత డిస్కస్ చేసిన అంశమే. సో నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ మనకి వార్తల్లో ఉన్నది పాలిటీ అంశము. ఇది రేప్ పేపర్లో వస్తే రావచ్చు. సో నెవా అప్లికేషన్ని గుజరాత్ రాష్ట్రం అనేది సో ఇంప్లిమెంట్ చేస్తున్నది, అది మనకి వార్తల్లో ఉంది. ఈరోజు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు నెవా అప్లికేషన్ని గుజరాత్ అసెంబ్లీ లోపల ఇన్ఫ్యాక్ట్ లాంచ్ చేసినారు. సో నెవా మీనింగ్ మనకి అంటే గుజరాత్ అసెంబ్లీ అనేది పేపర్లెస్ అసెంబ్లీగా మారిపోతుంది, కంప్లీట్గా డిజిటల్ హౌస్గా మారిపోతుంది. ఈ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అని చెప్పేసి నెవా ఉంటుంది. భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం నెవాని అమలు చేసిన రాష్ట్రం ఏంటి అంటే నాగాలాండ్ అండి. సో రీసెంట్గా మనకి యూపీ వార్తల్లో ఉంది. ప్రజెంట్ అయితే సో మనకి స్టేట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్ అని చెప్పేసి. సో రాష్ట్రపతి గారు లాంచ్ చేసిండ్రు నెవా అప్లికేషన్ని రాష్ట్రం లోపల. సో ఫస్ట్ ఏంటి నాగాలాండ్, రీసెంట్గా యూపీ అని చెప్పేసి ప్రజెంట్ మనకి ఈ రాష్ట్రం అయితే వార్తల్లో ఉంది. సో నెవా అంటే మనకి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, అంటే అసెంబ్లీ మొత్తం డిజిటల్ హౌస్గా మారిపోతుంది, పేపర్ లెస్గా మారిపోతుంది, ఈ అసెంబ్లీగా మారిపోతుంది. అది మనకి వార్తల్లో ఉంది. జస్ట్ ఫ్యాక్ట్ బిట్టే, ఇది ఏం లేదు. నెక్స్ట్ ఒక తుఫాను అనేది విజృంభణ చేస్తుంది. లిబియా దేశంలో 5,000 మందికి పైగా మరణించినారు. సో డేనియల్ తుఫాను అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈరోజు న్యూస్. సో డేనియల్ తుఫాను అనేది వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఉష్ణమండల తుఫాను, మనకి లిబియా కంట్రీలో 5,000 మందికి పైగా మరణించినారు. సో డేనియల్ అనే పేరు పెట్టింది ఎవరు అంటే అమెరికా అని చెప్పేసి, యూఎస్ఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి 2023 మొత్తం చూసినట్లయితే అత్యంత ప్రాణ నష్టం అనేది ఈ తుఫాన్ ద్వారానే వచ్చిందని చెప్పేసి మనకి ఆర్టికల్ పేర్కొంటుంది. సో జస్ట్ ఆ లిబియా కంట్రీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ అండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కంబ్యాట్ ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి, సో ఫైటర్ ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి మనము లడఖ్లో ఉన్నటువంటి నోమియా ప్రాంతం దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. సో నోమియా ప్రాంతం వార్తల్లో ఉన్నది, ప్లేసెస్ న్యూస్ అని చెప్పేసి లడఖ్ డిస్ట్రిక్ట్ లోపల, లడఖ్ రాష్ట్రం లోపల, లడఖ్ యూటీ లోపల ఉంటుంది. సో నోమియా ప్రాంతం దగ్గర ప్రపంచంలోనే అతి ఎత్తైన ఫైటర్ ఎయిర్ ఫీల్డ్. సో ఫైటర్ ఎయిర్ ఫీల్డ్. సో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 రాస్తే ఇట్ట సో అత్యంత ఎత్తైన కాబట్టి ఆ ఎత్తు ఎంతో మనం గుర్తుపెట్టుకోవాలి. 13,710 అడుగుల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేస్తున్నది ఎవరు అంటే సో బోర్డ్ అండ్ రీసెర్చ్ ఆర్గ్ BRO సంస్థ ఏదైతే ఉందో అది సో మనకి సరిహద్దు రవాణా సంస్థ అని చెప్పేసి పిలుస్తాం తెలుగులో. సో అది
నోమియా దగ్గర ఏర్పాటు చేస్తున్నది. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఫైటర్ ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి నోమియా ప్రాంతం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజ్నాథ్ సింగ్ గారు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ సముద్రయాన్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు మనకి వార్తల్లో ఉన్నది. ఇది మనం గత నవంబర్ 2021లో డిస్కస్ చేసినాం. ఫస్ట్ రీసెంట్గా మార్చి మాసం కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది. మళ్ళీ వార్తల్లో ఉన్నది సముద్రయాన్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద సముద్రయాన్ అంటే భారతదేశంలో సముద్రంలోకి మనుషుల్ని పంపే యాత్ర. సో ఆకాశంలోకి అంటే గగనయాన్ వస్తుంది, సముద్రంలోకి అంటే మనకి సముద్రయాన్ అని చెప్పేసి వస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్గా మనకి సముద్రంలోకి ముగ్గురిని పంపిస్తుంది. సో అది మనకి వార్తల్లో ఉన్నది. సో ఏ వాహనం ద్వారా పంపిస్తుంది అంటే మనకి వాహనం పేరు చూస్తే సో మనకి మత్స్య 6000 అని చెప్పేసి ఉన్నది. అంటే సముద్రంలో 6000 మీటర్ల లోతుకి పంపిస్తుంది. సముద్రం యొక్క ఉపరితలం నుంచి చూస్తే 6000 మీటర్స్ లోనికి ముగ్గురిని పంపిస్తుంది ఈ నౌక. ఏంటి మత్స్య 6000. ఇట్ ఈస్ ద సబ్మెర్సిబుల్, నాట్ సబ్మెరైన్, ఇట్ ఈస్ ద సబ్మెర్సిబుల్ అని చెప్పేసి వాహనం పేరు అది. రైట్. మరి ప్రాజెక్ట్ని ఎవరు చేపడుతున్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. సో మనకి ఎవరు ప్రజెంట్, ఇది ఒక ఆన్సర్ చేయండి. ప్రజెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరు, ఇటీవల మనకి మినిస్ట్రీ మారింది. సో ఆయన ఎవరు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రైట్. ఈ సంస్థ కింద పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇది చెన్నైలో ఉంటుంది. ఈ చెన్నైలో ఉన్న NIOT అనేది ఈ మెర్సిబుల్ని నిర్మించి ఈ లోపలికి పంపిస్తుంది. అయితే కొద్దిగా మనం ఇటీవల మార్పులు చేసుకున్నాము. ఏ మార్పులు అంటే ప్రజెంట్ అయితే ఒకేసారి 6000 మీటర్స్ లోనికి పంపే సాంకేతికత మనకి లేదు. సో ఇది సబ్మెర్సిబుల్ ఉంది మనకి వాహనం, ఇది అంత లోపలికి పోయి ఆ ప్రెజర్ని తట్టుకోదట. ఇది మన మెర్సిబుల్ వచ్చేసి స్టీల్తో తయారైంది. సో మనకి వాస్తవంగా ఫస్ట్లో ఉన్న ప్లాన్ ఏంటి అంటే 6000 మీటర్లోకి పంపాలి అంటే ఇంత ప్రెజర్ని తట్టుకునే లోహం కలిగి ఉండాలి. అదే టైటానియం లోహం అని చెప్పేసి ఉన్నది. ఇది ఉక్రెయిన్ మనకి ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉండే, బట్ రష్యా ఉక్రెయిన్ వార్ ఫలితంగా టైటానియం లోహం మనకి రాలేదు కాబట్టి మనము ఈ సబ్మెర్సిబుల్ని టైటానియం కాకుండా స్టీల్తో తయారు చేసుకున్నాం. కాబట్టి స్టీల్ అంత ప్రెజర్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి 6000 కాస్త 500 మీటర్స్కే తగ్గిపోయింది. బట్ మనకి ప్రజెంట్ అనేది ఇంత ఉన్నప్పటికీ ఫ్యూచర్లో కంపల్సరీ ఆ లోహం మనకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మరొకసారి సబ్మెర్సిబుల్ని నిర్మాణం చేసి 6000 మీటర్స్ లోనికి అయితే వెళ్ళిపోతాము. రైట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ప్రజెంట్ ఉన్న లక్ష్యం ఏంటి మనకి 6000 మీటర్స్ ఇప్పటికి కూడా. బట్ మన దగ్గర ఈ అంత లోపలలో ఉన్న పీడనం తట్టుకునే శక్తి లేని లోహం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే మనం ప్రాక్టికల్గా స్టీల్ను ఉపయోగించి 500 మీటర్స్ వరకే వెళుతున్నాము. ఫ్యూచర్లో టైటానియం ఉపయోగం చేసుకొని ఇంత లోపలికైతే వెళ్ళిపోతాము. సో ఇది మనకి వార్తల్లో ఉంది. ఎందుకోసం మరి అంత లోపలికి వెళ్ళడం అంటే సో మనకి అత్యంత అరుదైన ఖనిజాలు ఉంటాయి కదా. సో అవి ఇన్ఫ్యాక్ట్ సముద్రం లోపల ఉంటాయి కాబట్టి వాటి యొక్క అన్వేషణ కోసము, సముద్రం నుంచి ఆర్థిక వనరు కోసం అని చెప్పేసి లేదా బ్లూ ఎకానమీ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్లూ ఎకానమీ కోసము, అరుదైన ఖనిజాల కోసము అని చెప్పేసి ఈ ప్రయోగం చేపడుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ NIOT ఫ్రమ్ చెన్నై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ నౌక పేరు గుర్తుపెట్టుకోవాలి, లోహం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉండే బట్ చేయలేకపోయింది కాబట్టి మనం ప్లాన్ మార్చుకున్నాము. 6000 కాకుండా 500కి పరిమితం అవుతున్నాము. కారణం ఏంటని చెప్పేసి కూడా TSPSC అడుగుతుంది. నెక్స్ట్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ అరోబోట్ అని చెప్పేసి ఒకటి తయారు చేసింది. సో అరోబోట్ ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ స్టార్టప్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాదు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము ఒక వాహనం తయారు చేసింది. అది అన్మ్యాన్డ్ వెహికల్ అంటే మానవరహిత వాహనం అని చెప్పేసి ఉన్నది. సో మానవరహిత వాహనము ఇది 200 kg వరకు మోసుకపోతుంది. సో ఈ యుద్ధ క్షేత్రాల్లో మనుషులు కాకుండా అది ఇన్ఫ్యాక్ట్ రిమోట్తో ఆపరేటింగ్ అవుతుంది కావచ్చు. మేబీ మొత్తం మీద అన్మ్యాన్డ్ వెహికల్ అని చెప్పేసి అరోబోట్ అనే స్టార్టప్ కంపెనీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకోసం పనికి వస్తుంది అంటే 200 kg వరకు మనిషి లేకుండా వాహనం ఈజీగా మోసుకెళ్తుంది అని చెప్పేసి, డ్రైవర్ లేకుండా వెళ్ళే వాహనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అన్మ్యాన్డ్ గైడెడ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో అన్మ్యాన్డ్ గైడెడ్ వెహికల్ అంటే మనిషి లేకుండా మనం దాన్ని గైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి UGV అని చెప్పేసి పిలుస్తాం.
అరబోటు స్టార్టప్ కంపెనీ బాగా గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ కాబట్టి. రైట్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఈ రైల్వే సెక్యూరిటీ కోసం అని చెప్పేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ సెంటర్ ఎక్కడ ఉన్నది, మాలేగావ్ లోపల ఉంటుంది, ఫ్రమ్ అస్సాం. సో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఒక రైల్వే కేంద్రం ఇది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, అస్సాంలోని మాలేగావ్ దగ్గర ఉంటుంది. ఇది ఈ రైల్వే సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఒక కొత్త సాంకేతికత డెవలప్మెంట్ చేసింది. అదేంది మనకి అంటే, సో రైల్వే డ్రైవర్ ఇటువంటి ఎగ్జామ్లో వస్తాయండి. సో రైల్వే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అట. సో అసిస్టెన్స్ సిస్టమ్ అని చెప్పేసి ఇది వార్తల్లో ఉన్నది. ఎవరు దీన్ని, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే కేంద్రము అనేది మాలేగావ్ లోపల ఉంటుంది హెడ్ క్వార్టర్. అది వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో రైల్వే డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. అంటే రైల్వే డ్రైవరు ఆ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో నిద్రపోతున్నప్పుడు ఇది హెచ్చరిక జారీ చేస్తుంది, అయినా లేవకుంటే దానికి అదే ట్రైన్ని ఆపేస్తుంది. అందుకు మనకి ఇది బాగా పనికొస్తుంది, సెక్యూరిటీ పర్పస్ బాగా పనికొస్తుంది. ఏంది, రైల్వే డ్రైవరు కునుకు తీసినప్పుడు లే బిడ్డ అని చెప్పేసి లేపుతుంది, అయినా లేవకుంటే నిద్రలో ఉన్నట్లయితే దానికి అదే రైల్వేను ఆపేస్తుందట. దీనివల్ల మనకి ఈ ప్రమాదాలు లాంటివి సంభవించవని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇది సక్సెస్ఫుల్ అయితే గిట్ట సో మిగతా రైల్వే కేంద్రాలలో ఓపెన్ చేస్తామని చెప్పేసి రైల్వే మినిస్టర్ మనకి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. అది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ది నిఫా వైరస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది, రెండవ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్శ అంశము. సో నిఫా వైరస్ కేరళ లోపల 2 మరణించినారు, మరొక 2కి వైరస్ అయితే సోకింది. ఎలా వస్తుంది ఇది అంటే, ఇది వన్ ఆఫ్ ద జునోటిక్ డిసీజ్. అంటే ఏంది, జంతువుల ద్వారా వస్తుంది. జనరల్గా మనకి ఈ పందులు కానీ, సో మనకి ఒంటెలు కానీ, కుక్కలలో కూడా ఇది కనిపిస్తుందట. ఒక ఎనిమల్ నుంచి ఒక రిజర్వేర్ మనకి ఒక హోస్ట్ ఉంటుంది, ఇది సంక్రమణ చేస్తుంది మనిషికి, అది జెనెటిక్ డిసీజ్. ఇక్కడ పంది కావచ్చు, లేకుంటే ఇంకేం కావచ్చు. ఇక్కడ నుంచి మనకు సో ఫ్రూట్ బ్యాట్ అని చెప్పేసి ఉన్నది. దీన్ని ఏమంటామంటే సో పండ్ల గబ్బిలం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇక్కడ నుంచి మనిషికి రావచ్చు అని చెప్పేసి నిఫా వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ ఏంటంటే ఇది కేరళ లోపల మనకి విజృంభణ చేస్తుంది. ఏ రాష్ట్రం అని చెప్పేసి కూడా ఇస్తేయవచ్చు. వెరీ ఫస్ట్ టైం మనకి 1998-99 ప్రాంతం లోపల మలేషియా లోపల ప్లస్ సింగపూర్ లోపల వెరీ ఫస్ట్ టైం దీన్ని గుర్తించిన నిఫా వైరస్ని. సో మనం ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, మలేషియా సింగపూర్లో 98-99 ప్రాంతంలో ఫస్ట్ టైం గుర్తించిండ్రు. భారతదేశం లోపల కేరళ అని చెప్పేసి ఇట్ ఈస్ ద జెనెటిక్ డిసీజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జంతువుల ద్వారా వస్తుంది మనకి, ఫ్రూట్ బ్యాట్ అని చెప్పేసి పండ్ల గబ్బిలం అని చెప్పి సహజంగా దానికి పనిచేస్తుంది ఒక వాహకంగా. రైట్, నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ మనకి వార్తల్లో ఉన్నది, ఇంకొక సైన్స్ అండ్ టెక్నాలజీ అంశము. సో ఏంటిదంటే భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం ఈ నేల ఎక్కడ కోతకు గురైందని చెప్పేసి ఒక మ్యాపింగ్ పర్పస్ దీన్ని వెరీ ఫస్ట్ టైం రూపొందించిండ్రు ఐఐటి ఢిల్లీ. ఏంది, నేల కోత యొక్క ఫస్ట్ టైం మ్యాపింగ్ అని చెప్పేసి ఢిల్లీ ఐఐటి మనకి వార్తల్లో ఉంది. మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా భూసార క్షయము అన్న నేల కోత అన్న ఒకటే వెరీ ఫస్ట్ టైం మ్యాప్ని రూపొందించింది. ఏ రాష్ట్రంలో ఎంత నేల కోత అని చెప్పేసి అది రికార్డ్స్ చెప్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని 3-4 ఆర్టికల్స్ ఉన్నాయి, అన్ని ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి, 1 లైన్ ఆన్సర్. సో ఫస్ట్ది గతిశక్తి విద్యాలయం వార్తల్లో ఉన్నది. ఏంటి గతిశక్తి విద్యాలయం ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఇది ఎయిర్ బస్తో ఒప్పందం చేసుకున్నది. సో ఎయిర్ బస్ అనేది ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్ సంస్థ ఒప్పందం చేసుకున్నది. దేనికోసం అంటే భారతదేశంలో ఈ ఏరో సెక్టార్ని లేదా సివిల్ ఏవియేషన్ని మరింతగా ఎన్హాన్స్ చేయాలి, మరింతగా మెరుగు చేయాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నది ఎయిర్ బస్ సంస్థ గతిశక్తి విద్యాలయం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఎందుకోసం ఒప్పందం అంటే విమానయాన రంగాన్ని మరింత మెరుగు చేయడం అని చెప్పేసి, ఎన్హాన్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. సో అది ఓకే, బట్ ఇది మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్ అండి. సో గతిశక్తి విద్యాలయం అనేది 2022లో లాస్ట్ ఇయర్ మనకి పార్లమెంట్ చట్టము ద్వారా దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి వడోదర ప్రాంతంలో ఉన్నది. సో వడోదర
ఫ్రమ్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అని చెప్పేసి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో లాజిస్టిక్స్ కోసం కావచ్చు, రవాణా కోసం కావచ్చు మొట్టమొదటి విశ్వవిద్యాలయము ఈ గతిశక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో దీని రైల్వే మినిస్ట్రీ కింద పనిచేస్తుంది కాబట్టి అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి దీని యొక్క చైర్మన్గా పనిచేస్తున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గతిశక్తి విద్యాలయం అనేది భారతదేశంలో లాజిస్టిక్స్ రంగంలో లేదా రవాణా రంగంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఇది. దీనికి చట్టబద్ధ హోదా ఉన్నది. 22లో వచ్చింది. పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఎయిర్ బస్తో ఒప్పందం అనేది అంతగా మనకు అవసరం లేదు, బట్ మనకి పదం వార్తల్లో వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ అనేది ఒక 3 ఒప్పందాలు చేసుకున్నాయండి. ఇండియా బంగ్లాదేశ్. సో 3 ఒప్పందాలు ఏంటి అంటే, సో ఫస్ట్ది 2023-25 ఇయర్స్ లోపల సాంస్కృతిక మార్పిడి అగ్రిమెంటు. సో ఏంటి సాంస్కృతిక మార్పిడి ఒప్పందం అని చెప్పేసి ఒకటి, అంటే కల్చరల్ ఈవెంట్స్ని మనము ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సెకండ్ది మన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్ను నెక్స్ట్ బంగ్లాదేశ్ బ్యాంకు. సో ఇవి 2 కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ కోసం అని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్నాయి. మన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ, నెక్స్ట్ బంగ్లాదేశ్ బ్యాంకు 2 దేశాల మధ్య సరిహద్దు చెల్లింపుల కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. మూడవది సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICARను నెక్స్ట్ బంగ్లాదేశ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ BARC మధ్య ఒప్పందం జరిగింది వ్యవసాయ రంగం విషయంలో. ఫస్ట్ ఏంటి 23 నుంచి 25 వరకు సాంస్కృతిక మార్పిడి ఒప్పందం అని చెప్పేసి. నెక్స్ట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య బంగ్లాదేశ్ బ్యాంకు మధ్య ఈ UPI పేమెంట్స్ కోసం అని చెప్పేసి ఒప్పందము. మూడవది ICAR అండ్ BARC మధ్య వ్యవసాయ ఒప్పందం అని చెప్పేసి. వ్యవసాయ రంగంలో సాంకేతికత అనేది మెరుగుపరిచేందుకు ఈ కృషి బాగా పనికి వస్తుంది. 3 ఒప్పందాలు ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య. నెక్స్ట్ ఇండియా సింగపూర్ కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. సో ఇండియా అండ్ సింగపూర్ ఏంటిదంటే, సో మన CJI ఎవరు ప్రజెంటు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి చంద్రచూడు. అదేవిధంగా సింగపూర్ CJ సుందరేష్ మీనన్ ఇద్దరు కూడా సో సంతకాలు చేసుకొని ఈ న్యాయ అంశాలలో మరింత మెరుగుపడేందుకు ఏమన్నా బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే షేర్ చేసుకోవాలని చెప్పేసి న్యాయ మార్పిడి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో సుప్రీంకోర్టు అండ్ ఇండియా మధ్య ఇది ఒక మంచి ఒప్పందం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పాలసీ లోపల ఈరోజు మనకి రాష్ట్రపతి గారు ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసిండండి. అది మనకి వార్తల్లో ఉన్నది. సో సెప్టెంబర్ 13 రాష్ట్రపతి ఇదే ప్రోగ్రామ్ని 17 మోడీ బర్త్డే కాబట్టి మన ప్రధానమంత్రి గారు మళ్ళీ తిరిగి లాంచ్ చేస్తారు. ఏది ఆయుష్మాన్ భవ అని చెప్పేసి. అన్నీ ఈరోజు ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ఫాస్ట్ కానిస్తున్నాం. ఎందుకు అన్ని ఫ్యాక్ట్ బిట్సే. సో ఆయుష్మాన్ భవ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరోగ్యం విషయంలో ఏం స్కీమ్స్ అందిస్తున్నాయో అర్హులు ఎవరో వాళ్ళకి అందచేసేలా చూసే బాధ్యత ఆయుష్మాన్ భవ అని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమం ఇది. ఈరోజు రాష్ట్రపతి స్టార్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 15 మళ్ళీ దేన్ని తిరిగి మోడీ గారు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి. సో నెక్స్ట్ స్పోర్ట్స్ మనకి US ఓపెన్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మహిళా విషయంలో కోకో గాఫ్ గెలిచింది, సుబాలంక మీద గెలిచింది. సో పురుషుల్లో మనకి జకోవిచ్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. US ఓపెన్ గెలుచుకున్నాడు జకోవిచ్. ఇన్ఫ్యాక్ట్ 24th గ్రాండ్ స్లామ్ టైటిల్. సో మనకి పురుషుల్లో అత్యధికం ఎవరంటే జకోవిచ్ అని చెప్పేసి ఫ్రమ్ సెర్బియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ లోపల శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ వచ్చినాయి. సో అవి మొత్తం 12 మెంబర్స్కి వచ్చినాయి. 12 మెంబర్స్ మనకి అవసరం లేదు కానీ మద్దిక సుబ్బారెడ్డి ఫ్రమ్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి. సో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ మొత్తం 12 మందికి వచ్చినాయి. ఇందులో మద్దిక సుబ్బారెడ్డి వెరీ వెరీ ఫేమస్ ఫ్రమ్ తెలంగాణ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇతనికి బయాలజీ రంగంలో అవార్డు వచ్చిందండి. సో బయాలజీ రంగంలో అవార్డు వచ్చింది. సో మరి రంగం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 12 మెంబర్స్కి వచ్చింది. మరి 12 మెంబర్స్ పేరు అవసరం అంటే అవసరం లేదు. మనకి పేపర్లో ఇచ్చి ఉన్నారు బట్ అవసరం లేదు. అది హైలీ ఇంపాసిబుల్ అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడము. ఇందులో మహిళలు ఉన్నారా? ఒక్క మహిళ లేదు కాబట్టి అవసరం లేదు. వేరే రాష్ట్రం వాళ్ళు వేరే పేర్లు మనకు గుర్తుపెట్టుకుంటారు.
రైట్. అయితే కొద్ది వరకు దీనికి ఏమవసరం అంటే మన సైన్స్లో ది బెస్ట్ అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం 7 రంగాల్లో ఇస్తారు. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బయాలజీలో, ఇంజనీరింగ్లో, మెడిసిన్లో అండ్ ఎర్త్ సైన్స్ లోపల మొత్తం 1 2 3 4 5 6 7 అని చెప్పేసి ఎంబైపీసీ గ్రూప్ ఉంది కదా. సో ఎం అండ్ బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్స్ అండ్ మెడిసిన్ అండ్ ఎర్త్ సైన్స్ రంగాల్లో అయితే ఇస్తారు. మొత్తం 12 మెంబర్స్కి ఇచ్చినారు. అందులో మద్దిక సుబ్బారెడ్డి ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి బాటనీ విషయంలో బయాలజీ విషయంలో అవార్డు అయితే వచ్చింది. రైట్. ఇంకా అవార్డు రావాలంటే ఏజ్ 45 కంటే మించొద్దు అని చెప్పేసి ఒక అర్హత కలిగి ఉంటుంది ఈ అవార్డు వచ్చేసి. సో మనకి మహిళా పేర్లు లేవు కాబట్టి అన్ని పేర్లు అయితే అవసరం లేదు. ఈ శాంతి స్వరూప్ ఎవరు అంటే సిఎస్ఐఆర్ యొక్క మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 బుక్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఉంది కదా. సో ఆ ప్రైజ్ లోపల ఒక 2 ఇండియా సంతతి వాళ్ళు షార్ట్ లిస్ట్లో వచ్చినారు కాబట్టి వాళ్ళ పేర్లు మనకి అవసరం లేదని బుక్స్ పేరు అయితే అవసరం ఉంటుంది. సో ఫస్ట్ నందిని దాస్ అండి. వీళ్ళకి అవార్డు రాలేదు కాబట్టి అంతగానం అవసరం లేదు. బట్ మనకి హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి జస్ట్ ఆ బుక్స్ ఒకసారి చూసినట్లయితే ఈ నందిని దాస్ మహిళ పుస్తకం ఏంటి అంటే మనకి బ్రిటిష్ అండ్ మొఘల్ ఇండియా, బ్రిటిష్ అండ్ మొఘల్ ఇండియా ది ఆరిజిన్స్ ఆఫ్ ది ఎంపైర్ అని చెప్పేసి ఉన్నది. జస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, బ్రిటిష్ అండ్ మొఘల్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సో రెండవ వ్యక్తి మనకి మంజప్రా అని చెప్పేసి ఉన్నాడు. సో మంజప్రా పుస్తకం ఏంటి అంటే మనకి డెవిల్స్ మీద వస్తుందండి. ఏంది, బ్లాక్ గోస్ట్ ఆఫ్ ఎంపైర్, ద లాంగ్ డెత్ ఆఫ్ ది స్లేవరీ అని చెప్పేసి ఉన్నది. ద బ్లాక్ గోస్ట్ ఆఫ్ ది ఎంపైర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇద్దరు ఇండియన్సే, బట్ ఇంకా మనకి అవార్డు రాలేదు. షార్ట్ లిస్ట్ లోపల పేర్లు వచ్చినాయట. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఇయాన్ విల్మట్ చనిపోయిండు. సో ఇయాన్ విల్మట్ వెరీ ఫేమస్. ఈ డాలీ, సో గొర్రె ఉంది కదా, ఫస్ట్ క్లోనింగ్ జీవి డాలీ ఫ్రమ్ స్కాట్లాండ్ కదా, ఆ సృష్టికర్త మరణించినాడు కాబట్టి మన పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇయాన్ విల్మట్ అని చెప్పేసి క్లోనింగ్ గొర్రె, డాలీ సృష్టికర్త, స్కాట్లాండ్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు 1996 లోపల. ఈ డాలీ గొర్రె 2003 లోపల మరణించినది లంగ్ డిసీజ్ వచ్చి. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో లంగ్ డిసీజ్ వచ్చేసి ఇది డాలీ గొర్రె చనిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టు. ఇప్పుడేమో సృష్టికర్త మరణించినాడు ఇయాన్ విల్మట్. నెక్స్ట్ సమ్మిట్ ఒకటి చిన్నది మనకి వార్తల్లో ఉంది, బట్ ఇంకా ఇది డెవలప్మెంట్లో ఉన్నది, పూర్తి కాలేదు. రైతు హక్కుల మీద మొట్టమొదటి గ్లోబల్ సింపోజియం అని చెప్పేసి రాష్ట్రపతి స్టార్ట్ చేసింది. ఇది పూర్తయినాక మనం డిస్కస్ చేద్దాం. రిపోర్ట్స్ లోపల యుఎస్ యొక్క న్యూస్ వరల్డ్ రిపోర్ట్స్ అనేది ఒక సంస్థ. సో న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు ఇది సో దేశాలకు ర్యాంకింగ్ ఇస్తుంది. అందులోపల ఫస్ట్ ర్యాంక్ స్వీడన్ అని చెప్పేసి, అంటే బెస్ట్ కంట్రీస్ ఏమని చెప్పేసి ర్యాంకింగ్ ఇస్తుందండి న్యూస్ అండ్ వరల్డ్ అనే సంస్థ. సో ఫస్ట్ ర్యాంక్ గో టు స్విట్జర్లాండ్, సెకండ్ కెనడా, 3 స్వీడన్. ఇండియా వచ్చేసి 30వ ర్యాంకులో ఉన్నది. బెస్ట్ కంట్రీస్ లోపల యుఎస్ యొక్క సంస్థ ఇస్తుంది, బట్ ఇది అంతా రిపోర్ట్ అయితే మనకి అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. రైట్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకి. నేను రేపటి నుంచి 100% రివిజన్ క్లాస్ స్టార్ట్ చేస్తా. రేపు స్టార్ట్ చేయకుంటే ఇంకెప్పుడు స్టార్ట్ చేయనట్టే అని చెప్పేసి భావించాలి. ఇది రివిజన్ క్లాసెస్. రైట్. సో డిఎస్సి వాళ్ళకు ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల ఏం అవసరం అంటే, డిఎస్సి వాళ్ళకు ఓన్లీ డిఎస్సి వాళ్ళు అయినట్లయితే ఈ నెవా ఉంది కదా. సో నెవాని ఏ రాష్ట్రం ఇటీవల స్టార్ట్ చేసింది? సో ఆ రాష్ట్రం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్, యూపీ, ఫస్ట్ నాగాలాండ్. డేనియల్ తుఫాన్ లిబియాలో విజృంభణ అని చెప్పేసి ఆ డేనియల్ నేమ్ ఇచ్చింది యుఎస్ఏ. నిఫా వైరస్ ఏ రాష్ట్రంలో వార్తల్లో ఉన్నది? ఏ రకమైన వ్యాధి అని చెప్పేసి ఫస్ట్ టైం ఎక్కడ గుర్తించినారు? యుఎస్ ఓపెన్ పురుషులు మహిళలు అని చెప్పేసి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కోకో గాఫ్ను జోకోవిచ్. ఇయాన్ విల్మట్ మృతి అని చెప్పేసి ఫస్ట్ క్లోనింగ్ జీవి డాలీ గొర్రె అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు మనకి ఎవరు, ఇన్ఫ్యాక్ట్ సుబ్బారెడ్డి బయాలజీ కేటగిరీ లోపల. ఇది గ్రూప్ 2 కాకుండా ఓన్లీ డిఎస్సి. ఇంకా నేను డిఎస్సి మాత్రమే అనుకున్నట్టే ఇవి సరిపోతాయి. సో ఒక హాఫ్ పేజీలో వస్తాయండి మన కరెంట్ అఫైర్స్ డిఎస్ కోసం అయితే.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు రివిజన్ క్లాస్ మనం సెప్టెంబర్ 15 వరకు కంప్లీట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను చెప్పేది రివిజన్ క్లాసులో వచ్చే అంశాలు సెప్టెంబర్ అంశాలు కూడా కవర్ అవుతాయని చెప్పేసి చెప్తున్నా.